పంట విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. చాలాసార్లు ఆ పనులు ఈ పనులు అనుకుంటాం. ఇట్స్ నాట్ బ్యాడ్, ఉండాలి. బట్ అంతకంటే పెద్ద కంపెనీకి, పెద్ద రాజ్యానికి ఎప్పుడో ఆఫర్ లెటర్, ఎప్పుడో మీకు పర్క్స్, ఎప్పుడో ఇన్సెంటివ్స్ ఉన్నా సరే స్టిల్ దాంట్లోకి రాలేకపోతున్నాం. నేను ఒక 14 సంవత్సరాల నుంచి మినిస్ట్రీలో ఉన్నా. ఎందుకంటే ముందు అనేక కంపెనీస్కి పనిచేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. అవన్నిటికంటే గొప్ప పని ఏమైనా ఉన్నదంటే దేవుడి పని అమ్మా. ఎంత ఎక్కువగా వ్యతిరేకత పెరుగుతుందో ఆలోచించండి. ఈ వ్యతిరేకత సమయంలో దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళు, దేవుడి కొరకు ప్రకటించిన వాళ్ళు అవసరం. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇంక అన్నీ అయిపోయి, ఇంకే ఆప్షన్ లేదు, ఇంత పొట్టలు, ఇంత లావు, షుగర్లు, బీపీలు వచ్చేసిన తర్వాత అప్పుడు అరే పర్లేదులే, ఇంకేమీ ఆప్షన్ లేదు కాబట్టి సంచి పట్టుకొని సువార్తకి వెళ్దాం కాదు. దిస్ ఇస్ ద టైం. నువ్వు చెప్పిన దానివే చెప్పడం ఆపేసామేమో, మరలా దేవుడు గుచ్చి అంటున్నాడేమో. దేవుడు ప్రేమని పంచేదానివే కానీ ఆ ప్రేమని పంచలేకపోతున్నావేమో. దేవుడి కొరకు బ్రతికేవాడివి కానీ బ్రతకలేకపోతున్నావేమో. దేవుణ్ణి చూపించే జీవితాన్ని జీవించేవాడివి కానీ జీవించలేకపోతున్నావేమో. ఆ పని చేసే అవకాశం దేవుడు మరలా నీకు కలుగు చేయను కాక.